మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇవాల్టితో ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. థర్డ్ ఫేజ్ లో మొత్తం 4158 గ్రామ పంచాయతీలుండగా 394 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4158 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎల్లుండి 3752 గ్రామాలలో ఎన్నికలు జరగనున్నాయి. 36434 వార్డులకు గాను 7916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో థర్డ్ ఫేజ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మొదటి 2 విడతలు దిగ్విజయంగా పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. దీంతో థర్డ్ ఫేజ్ కూడా సాఫీగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా సిబ్బంది తమకు కేటాయించిన బూతులకు వెళ్లనున్నారు. చివరి రోజు కావడంతో ప్రచారాలు జోరుగా చేశారు అభ్యర్థులు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ గుర్తులు తెలియజేశారు. తమ కోటేయాలంటూ కొంతమంది అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేశారు. ఇటు ప్రలోభాలపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఫోకస్ చేసింది. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలుంటాయని చెప్పింది. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాల్లో మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. 2 విడతల్లో కలిపి 8566 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. 61.24% ఓటింగ్తో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 5246 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. 27.19% ఓట్లతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 2329 గ్రామాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 500 గ్రామాల్లో పాగా వేశారు. స్వతంత్రులు 467 ఊర్లలో గెలిచారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటి నుంచే యూరియాను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానుందని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికంగా యూరియా వినియోగం వలన జరిగే అనర్థాలను రైతులకు వివరించాలని, పంట కోత తర్వాత అవశేషాలను కాలిస్తే పర్యావరణం, భూమి పరంగా జరిగే పర్యావసనాలు రైతులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూములు పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో హౌసింగ్ బోర్డు భూములపై అధికారులతో సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంటు, కోర్టు కేసులు, అద్దెలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లీజ్, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ సర్కార్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. 3వ దశలో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం లేదన్నారు. మనం మంచి అభివృద్ధి మాటలు చేయాలి అని చెప్పి నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళినప్పుడు వారు నాకు సుమారు 200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 200 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాలి? మన గ్రామాలలో ఖర్చు పెట్టాలి. అరే మేము మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఎవరిని గెలిపించిందని అడుగుతాడా లేదా? రాజకీయాలలో ఉన్నప్పుడు గెలుపుడే ముఖ్యం. పయాన్ని గెలిపించుకున్నామని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తున్నాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి. కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉట్కూరు మండలం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు వాకిటి.
ఉట్కూరుకేంచి మక్తల్ కానీ ఉట్కూరుకేంచి నాన్పేట పోయే రోడ్డు ఈరోజు 210 కోట్లతో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చి సీఎం గారిని ఇనాగరేషన్ చేయించిన. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 4,500 కోట్లతో ఈ ప్రాంతమంతా ఉట్కూరులో ఉన్నటువంటి 23,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఊరును అభివృద్ధి చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 3వ దశలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో పాటు దాని ఆత్మను అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు మంత్రి సీతక్క. మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 100% నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్రం ఇప్పుడు తన వాటాను 60%కి తగ్గించి మిగిలిన 40% భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తిరిగి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు ఉత్తమ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియంతృత్వ ధోరణిలో ఎన్నికలు జరిగాయన్నారు. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం. ఆ దిశలో మేము పోతున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్రిస్మస్ అనేది ఆనందం, ఐక్యతతో పాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అన్నారు మంత్రి అజారుద్దీన్. రాష్ట్ర సర్కార్ అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. తాను క్రైస్తవ విద్యా సంస్థలో చదువుకున్నానని, అక్కడ ప్రతి ఏటా క్రిస్మస్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రి సీతక్క. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు సీతక్కకు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు పూజారులు. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం పొగమంచు, చలి తీవ్రత మరింతగా ఉంటుందని తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 5 నుంచి 6 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో పొగమంచు కప్పేస్తుందని చెప్పారు. శీతలగాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్లో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. చలిగాలులు, పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత, పొగమంచు, శీతలగాలులతో పలు జిల్లాలకు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలో సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు పడిపోయాయి. శీతలగాలులతో ఉదయం, సాయంత్రం జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. పడిపోతున్న టెంపరేచర్లతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
తెలుగు ప్రజల కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోని కాన్హా శాంతివనాన్ని సందర్శించారు బాబు. ఇచ్చిన మాట ప్రకారం చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్కు కంప్యూటర్లు, పుస్తకాలు పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి నైపుణ్యం పోర్టల్ గురించి వివరించారు మంత్రి లోకేష్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైసీపీ. ఏపీ విజయవాడలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. తర్వాత హైదరాబాద్లోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనాన్ని సందర్శించారు. కన్హా ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు 4 గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యకరమైన సదుపాయాలను గురించి సీఎంకు వివరించారు దాజీ. చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు బాబు. ఏపీ చిలకలూరుపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూలుకు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 రోజుల క్రితం చిలకలూరుపేట శారదా జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో హామీ ఇచ్చారు పవన్. ఇచ్చిన మాట ప్రకారం 25 అధునాతన కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు ఐటీ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కోరారు. లోకేష్ విన్నపానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. తర్వాత పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఎంపీలతో భేటీ అయ్యారు. అక్కడే కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమయ్యారు లోకేష్. విజయవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది వైసీపీ. ఎన్టీఆర్ జిల్లాలో 5,000 మందితో సంతకాలు సేకరించి పార్టీ ఆఫీసుకు భారీ ర్యాలీగా వెళ్లారు వైసీపీ శ్రేణులు. అటు కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలు సేకరించారు. జోర్డాన్ టూర్కు వెళ్లిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అమ్మాన్లో ప్రవాస భారతీయుల్ని కలిసి సరదాగా మాట్లాడారు ప్రధాని. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు నితిన్ నబీన్. వికసిత్ భారత్ సాధనలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. జోర్డాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ కాగానే ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత సైనిక వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా జోర్డాన్ కింగ్ అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ తో భేటీ కానున్నారు ప్రధాని. భారత్, జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు ఇరువురు నేతలు. జోర్డాన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని మోదీ. అమ్మాన్లో ప్రవాస భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే పలువురు ఎన్ఆర్ఐలను కలిసి సరదాగా మాట్లాడారు మోదీ. వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుందన్నారు. అప్పటి వరకు దేశంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడమే కేంద్రం లక్ష్యమన్నారు. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంతో సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో బొగ్గు సహా ఇతర ఖనిజాల అన్వేషణ వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు గోయల్. सोलर पावर पिछले 11 वर्षों में 46 गुना बढ़ा है, 46 टाइम्स। विंड की कैपेसिटी आज 53 गीगावाट हो गई है, 2.5 गुना बन गई है। पेट्रोलियम की रिफाइनिंग देखें तो आज भारत दुनिया का 4th लार्जेस्ट रिफाइनिंग हब बन गया है। तो सोलर विंड न्यूक्लियर कॉम्बिनेशन हो जाए तो 24 घंटे आपको नवीकरणीय ऊर्जा, साफ ऊर्जा मिल सकती है। బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్కు విషెస్ చెప్పారు. బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
రాబోయే బృహత్ ముంబైలో మహాయుతి కూటమి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. పూణే, పింప్రి చించ్వాడ్ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీతో స్నేహపూర్వక పోటీ ఉంటుందన్నారు. తామిద్దరము రాజకీయాలను బాగా అర్థం చేసుకున్నామని, మూడో పార్టీకి అవకాశం ఇచ్చేది లేదన్నారు సీఎం ఫడ్నవీస్. मुंबई में महायुति चलती है, तो महायुति मुंबई में चुनाव लड़ेगी और मुंबई की जनता मोदी जी ने किया हुआ काम, हमारी सरकार ने किया हुआ काम, इसको देखते हुए फिर एक बार मुंबई हमारे हाथ में महानगर पालिका के रूप में देगी, ऐसा मेरा विश्वास है. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు బీజేపీ లీడర్లు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడంపై కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను ఓటర్లు తిరస్కరిస్తున్నారని చెప్పారు. హత్య రాజకీయాలపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీలో వార్డుల విభజన ప్రాసెస్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని సూచించారు గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. కేంద్ర ప్రభుత్వం దేశంలో గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకం ఎంతో అభివృద్ధి చెందటంతోనే ఆ పేరును తీసేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి స్కీమ్లు ఇవి. ఉపాధి హామీ పథకం క్రమేణా 10 ఏళ్ల నుంచి నిధులు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. బీదవాడి కడుపు కొడతా ఉన్నారు. అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి స్కీమ్ కాబట్టి ఇప్పుడు పేరు మార్చుకుంటా ఉన్నారు. ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వం నెహ్రూని, గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడికి ముమ్మాటికి చెల్లుబాటు కాదు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. 10 ఏళ్లుగా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ వస్తోందని మండిపడ్డారు ఎంపీ మల్లు రవి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 100 రోజుల పని కార్యక్రమాన్ని పేరు మార్చడం ద్వారా అది బీజేపీ ప్రభుత్వం పెట్టారు అని ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహాత్మా గాంధీ అని మేము పేరు పెడితే ఆ మహాత్మా అనేది మహాత్మా గాంధీకి తీసేయటం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడో స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత గాంధీ గారికి మహాత్ములాగా ప్రజలందరూ పూజిస్తున్నారు. అటువంటి పేరు తీసేయటం ఎంతవరకు సబబో ఒకసారి బీజేపీ వాళ్ళు ఆలోచించుకుని ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు ఎంపీ. సెమీ కండక్టర్ పరిశ్రమ ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. సెమీ కండక్టర్ యూనిట్ కి సంబంధించి డిపిఆర్ ని సమర్పించానని తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్ యూత్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. తెలంగాణకి సెమీ కండక్టర్ ఫెసిలిటీ వస్తే చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి, మంచిర్యాల గురించి, మన దగ్గర ఉన్న వాటర్ గురించి, మన దగ్గర ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ గురించి, అన్నిటికంటే ముఖ్యంగా మన దగ్గర యువకులు చాలామంది ఉన్నారు, మంచిగా చదువుకొని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ సెమీ కండక్టర్ ఫెసిలిటీ వస్తే మన పిల్లలకు చాలా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి నేను వారికి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఓటర్లు మరోసారి బీఆర్ఎస్ ని తిరస్కరించారని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో 2 విడతల్లోనూ బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఓడిపోయిందన్నారు. కేటీఆర్ పరువు కాపాడుకోవడానికే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారని విమర్శించారు. కేటీఆర్ హత్య రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. 3వ విడత గౌరవప్రదంగానైనా సర్పంచులు గెలుచుకోవాలని చెప్పని పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడతలు అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గం ఒకటే మండలం అయింది కదా నిన్న, ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఆదర బాదరగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ 3వ విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది.
జీహెచ్ఎంసీలో వార్డుల విభజన ప్రాసెస్ పై కన్ఫ్యూజన్ గా ఉందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా విభజన చేశారని చెప్పారు. తమ అభ్యంతరాలను మేయర్, కమిషనర్ కి అందజేశామన్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. వార్డుల విభజన కోసం అధికారులు ఎలాంటి పారామీటర్స్ తీసుకున్నారనేది తెలియడం లేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మేయర్ గారు వచ్చేసి ఈ కౌన్సిల్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఆమె కస్టోడియన్ కాబట్టి ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదనకు గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. దీంట్లో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ని మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రజలకు మేలు చేసేలా ఉండాలని సూచించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజలకు పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డుల పునర్విభజన ఉండేలా చూడాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా వార్డుల పునర్విభజన ఉండేలా చూస్తామని మేయర్ తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు శ్రీ గణేష్. That's all for now.